ఎవరైతే ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఈఏపీ సెట్ ద్వారా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఫార్మసీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అలాగే ఈ సెట్ ద్వారా ఇంజనీరింగు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, ఎందుకంటే పీజీకి వచ్చేసరికి ఈఏపీ సెట్ నోటిఫికేషన్ పడింది. దాన్ని టెలిగ్రామ్లో షేర్ చేశాను. డిప్లొమా వాళ్ళు ఉన్నారు కదా, సో తెలంగాణ ఈ సెట్ జరుగుతుంది డిప్లొమా వాళ్ళకు, ఏపీ ఈ సెట్ కూడా జరుగుతుంది. మరి మీరు నాకు తెలిసి అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి రెడీ అవుతారు. ఎందుకంటే డిప్లొమాతో ఎవరు ఆపరు కదా, ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు కదా. మీలాంటి వాళ్ళ కోసం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. రాంగ్ స్టెప్ వేశారంటే మాత్రం పీక్కోలేరు, లాక్కోలేరు. సో ఇక దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న మీ టెలిగ్రామ్ ఛానల్లోనే షేర్ చేశాను. ఆ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు ఏపీ డిప్లొమా స్టూడెంట్స్కి వచ్చేసరికి ఏపీలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణలో డిప్లొమా స్టూడెంట్స్కి వచ్చేసరికి తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసరికి మేనేజ్మెంట్ సీట్స్కి అయితే ఎటువంటి డోకా లేదు, ఈ రూల్ అనేది అప్లై కాదు. కానీ ఎవరైతే ఈ సెట్ ద్వారా కానీ ఈఏపీ సెట్ ద్వారా కానీ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఆంధ్ర వాళ్ళకు వచ్చేసరికి తెలంగాణలో నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ అనేవి తీసేయడం జరిగింది. అంటే ఆంధ్ర వాళ్ళకని నేను చెప్పట్లా, ఒక్క తెలంగాణ వాళ్ళ స్టూడెంట్స్కు మాత్రమే అక్కడ లోకల్ రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది. నాన్ లోకల్ రిజర్వేషను ఈ కోటాలో తీసేయడం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణలో వెళ్ళి మీరు జాయిన్ అవ్వాలి, ఇంతకుముందు మీ అన్నయ్యలో వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి ఈ సెట్లు ఈఏపీ సెట్లు రాసుకొని వెళ్ళారనుకోండి, రీఎంబర్స్మెంట్ అనేది మీకు రాదు. ఎగ్జామ్ రాయొచ్చు, కాకపోతే కౌన్సిలింగ్లో సీటు కూడా వస్తుంది మీ ర్యాంక్కి, కాకపోతే రీఎంబర్స్మెంట్ రాదు. ఓకేనా? సో మరి మీరు ఏం చేయాలి అంటే, మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళటం బెటర్. మేనేజ్మెంట్లో ఇంకా తక్కువగా సీట్ అనేది వస్తుందన్నమాట. ఇక తెలంగాణ నుంచి ఏపీలో రాయాలనుకునే వాళ్ళు ఏపీ ఈ సెట్, ఏపీ సెట్ రాయటానికి ఉంటారు, ఇంటర్ వాళ్ళైనా డిప్లొమా వాళ్ళైనా. సో వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. ఇంతకుముందు ఏంటంటే, ఈ హైదరాబాద్ అనేది రాజధాని కింద 10 ఏళ్ల వరకు ఏపీకి తెలంగాణకు ఉండేది. ఆ 10 ఏళ్లలో అన్నీ సమానంగా ఉండేవి కాబట్టి రిజర్వేషన్ కేటగిరీలో వీళ్ళ కోటా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ పద్ధతిలో ఈ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చెరిపివేయటం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా 1 మంత్ బ్యాక్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? పోయిన సంవత్సరంలో కొంచెం జూన్ కంటే ముందు అప్లై చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి రాజధాని వాళ్ళకి అయిపోయింది కాబట్టి, ఎవరి స్టేట్ వాళ్ళకి అయిపోయింది. అందుకనే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు తెలంగాణలో జాయిన్ అవ్వాలి, మంచి కాలేజీలు ఉన్నాయి అని అనుకుంటే మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళండి. తెలంగాణ వాళ్ళు ఏపీలో జాయిన్ అవ్వాలనుకుంటే, మంచి కాలేజీలు ఉంటాయి అనుకుంటే మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అవ్వండి. అంతేగాని మీరు మాత్రం ఈ చిన్న మిస్టేక్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, రీఎంబర్స్మెంట్ అనేది రాదు పక్కా. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, పాపం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు.